శాంతి, విజయసాయి రెడ్డి, మదన్ మోహన్, అలాగే సుభాష్ రెడ్డి. అసలు ఈ స్టోరీకి ఫుల్ స్టాప్ ఏంటి సార్? ఒకటే సార్, నాకు తెలిసింది ఒకటే. నేను ఇప్పుడు 10 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఇది సెన్సేషన్ కోసం జరగట్లేదు. నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. ఏ భర్త కూడా భార్యని పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకోడు కంపల్సరీగా. ఎందుకంటే తన అసిస్టెంట్ కమిషనర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్, ఒక మంచి పొజిషన్లో పనిచేస్తున్నాము. ఎక్కడో మిస్ఫైర్ అయింది. ఇది కారణం ఏంటో తెలియట్లేదు నాకు. నా భార్య ఇంటిగ్రిటీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే తనతో నాకు పెళ్ళి 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్ళ ప్రయాణంలో ఐ నో హర్ ఇంటిగ్రిటీ. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు నేను లెటర్ రాశాను, తను చెప్పిన పేర్లే రాశాను. ఆ ముగ్గురిని, విజయసాయి రెడ్డి గారైనా సరే, సుభాష్ రెడ్డి గారైనా సరే, నన్ను ముగ్గురిని కోర్టు ద్వారా రేపు DNA టెస్ట్ పిలిపించి ఆ DNA టెస్ట్ చేసి నిజమైన తండ్రి ఎవరో ఆ పసికునకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పసికునకి ఇంతవరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు. ఆ బర్త్ సర్టిఫికేట్ ఉండాలా. రేపొద్దు నాకు కాంప్లికేషన్స్ వద్దు, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వద్దు. అదేదో ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకుని గవర్నమెంట్ అయినా, ప్రజా సంఘాలైనా, ఎవరైనా సరే ముందుకు వచ్చి దాన్ని, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నిజంగా నిగ్గు తెలిస్తే ఆ బాబు రేపు పొద్దున కాలర్ వేసుకుని బతుకుతాడు, ఆత్మాభిమానంతో బతుకుతాడు, తండ్రి దగ్గరే బతుకుతాడు. అంతే కదా, తల్లి ఏమైనా తండ్రి ఎవరో తెలుస్తుంది. రేపు పొద్దున మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి తండ్రి నువ్వే అంటే నాకు ఇబ్బంది అవుతుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉండవు. కాబట్టి నేను కోరుకుంటుంది ఒకటే, ఏదో మిస్ఫైర్ అయిపోయింది, దీనికి మనం ఏదో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సింది ఏం లేదు. దీనికి ఒక రేషనల్గా హేతుబద్ధంగా కూర్చొని, మనకు చట్టాలు ఉన్నాయి, సైన్స్ ఉంది, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, దాన్ని సైంటిఫిక్గా DNA టెస్ట్ చేసి చట్టం ఏం చెప్తుందో, అంటే పెళ్ళి కాకుండా ఇంకొకరితో ఉండొచ్చా, అంటే స్త్రీ అయినా భర్త అయినా, దాన్ని వెరిఫై చేసి శిక్ష ఉంటే మన ఇండియన్ పీనల్ ఏదైతే చెప్తుందో దట్ పనిష్మెంట్ షుడ్ బి గివెన్ టు ద పీపుల్ హూఎవర్ ఇట్ మే బి. నేను తప్పు చేసినా ఐఎమ్ రెడీ. నేను ఒకవేళ సెన్సేషన్ కోసం ఏదైనా అభియోగిస్తానని మీరు అనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ పనిష్మెంట్ ఆర్ ఎనీ పెనాలిటీ. నాకు ఇక్కడ సెన్సేషన్ ఇంపార్టెంట్ కాదు, నాకు న్యాయం కావాలి. ఇంత చదువుకున్నోడికే ఈ భారతదేశంలో న్యాయం లేకపోతే చదువు లేని పరిస్థితి ఏంటి సార్? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇంత చదువుకున్నోడికే, అమెరికాలో PhD చేసినోడికే న్యాయం లేకపోతే వాట్ అబౌట్ ఏ కామన్ మ్యాన్? ఒక సామాన్యుడి పరిస్థితి ఉంది. కాబట్టి సందేశం వెళ్ళాలి, ప్రజలు ఆలోచించాలి. నేను అడుగుతున్న తప్పేం కాదు, అమ్మాయిని బజార్కి ఇచ్చాలనే ఉద్దేశం నాకు లేనే లేదు. మహిళా మండలి కానీ పెద్దలు, శ్రీమూర్తులు అందరికీ చెప్తా ఉన్నాను, నేనేదో తప్పుదో పట్టిస్తున్నాను. అట్లా అనుకోవద్దండి అమ్మలారా, అట్లా అనుకోవద్దు. అక్కలారా, చెల్లెలారా, నేను చెప్తున్నాను, రేపు మనందరికీ అక్క చెల్లెలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఇంకొక దుష్టుడు పెళ్ళైన స్త్రీని చెరపట్టాలంటే, మబ్బిత చేసి ట్రాప్ చేసి ఇటువంటి చేయాలంటే భయపడిపోవాలి, ఉచ్చబడిపోవాలి వాడికి. కాబట్టి మీ అందరి కోసం చెప్తున్నాను, సంఘహితం కోసం, సంఘ శ్రేయస్సు కోసం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితోటే ముందుకు వచ్చాను. అంటే ఇక్కడ శాంతి తప్పు చేసింది అంటారు, లేకపోతే శాంతిని అడ్డు పెట్టుకుని వీళ్ళు తప్పు చేశారని మీరు భావిస్తున్నారు? అది ఒక సిట్ వేస్తే తెలుస్తుంది సార్. మంచి క్వశ్చన్. అది నిజంగా ట్రాప్ చేశారా, లేకపోతే ఆమెకి ఏమైనా చూపించి సెడ్యూస్ చేశారా, వెల్త్ ఆస్తులు భూములు చూపించి, లేదు ఈమె కూడా ఏమైనా ట్రాప్ చేసిందా అనేది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి రాబడతారు వాళ్ళు. ఈమెకు ఆ సోకాళ్ళు ఇద్దరు పేర్లకు ఏంటి లింకు, ఆ జీపీ రెవెన్యూకి అసలు ఎండోమెంట్కి ఏంటి లింకు, ఏపీ రెవెన్యూకి అసలు రెవెన్యూ ల్యాండ్స్కి జీపీకి ఎందుకు లింకు, ఆయనతోటి. ఇప్పుడు నేను ఒక డిపార్ట్మెంట్, ఆ క్యాండిడేట్ ఎట్లా ఎంటర్ అవుతాడు, అసలు లింక్ ఏంటో తెలుస్తుంది. తర్వాత విజయసాయి రెడ్డి గారికి, పోతిరెడ్డి సుభాష్ గారికి లింక్ ఏంటి, ఆ తర్వాత ఈ ముగ్గురికి లింక్ ఏంటి, వీళ్ళు ముగ్గురు కలిసి నా పచ్చటి జీవితాన్ని సంసారాన్ని పాడు చేయడానికి అంత అవసరం వచ్చింది ఏంటి? ఎవరేం చేయలేరనా? ప్రజాస్వామ్యంలో ఏముందిలే బలహీన బడుగులాగా ఇంకా బాంచం ద్వారా అనేది రాజ్యం నడుస్తుందనా? అలా నడవదు. అంటే ఇప్పటికే మీరు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసారు, ఏంటి అక్కడ రియాక్షన్ ఏంటి? మేడం అంతా విన్నారు ఆల్రెడీ, మదన్ గారు మేము అంతా విన్నాము, మాకు అంతా తెలుసు క్షుణ్ణంగా. మ్యాటర్ చాలా సెన్సిటివ్గా ఉంది, 3 పిల్లలు ఉన్నారు అక్కడ, ఇది ఆదివాసీ స్త్రీ గురించి సంబంధించిన విషయము. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాము. కంపల్సరీగా మెటీరియల్స్గా క్షుణ్ణంగా పిన్ టు పిన్ స్టడీ చేసి విల్ కాల్ దెమ్ ఫర్ ఎ DNA టెస్ట్ అనేసి వాళ్ళు చెప్పారు. అంటే శాంతి గారు ఎప్పటికీ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు బయటికి, గ్రూమింగ్ తో సుభాష్ రెడ్డి గారు ఉన్నాయి, కానీ బారసాలు చేసిన ఫోటోస్ కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంటుంది? అదేనండి, ఇప్పుడు ఫోటోలు కాసేపు ఎవిడెన్స్ అనుకుందాం. మరి అలాగైతే ఆ భర్త ఎందుకు రాలేదు? ఇంత రచ్చ అయిపోతా ఉంది, తన సొంత బిడ్డ అనుకుందాం కాసేపు, అబ్బాయి సుభాష్ గారి సొంత బిడ్డ అనుకుందాం. మరి ఇంత సొంత బిడ్డ అయితే ఎందుకు 10 మందిలోకి వచ్చి అవును నేను తప్పు చేశాను, అయింది ఏదో అయిపోయింది అనేసి ప్రజల ముందుకు వచ్చి తను చేయబట్టుకోవచ్చు కదా. ఒకవేళ లీగల్గా మ్యారేజ్ అయితే మరి మ్యారేజ్ ఫోటోలు ఏది, వెడ్డింగ్ సర్టిఫికేట్ ఏది? ఒకవేళ నాకు విడాకులు ఇచ్చింది 2016 అయితే 2020లో జాబ్ వచ్చింది, తన ఆఫీస్కి వెళ్ళండి, తన ఆఫీస్కి వెళ్ళి భర్తకు ఎవరి పేరు రాసిందో అడగండి. మొన్న నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాను మొన్న మేలో, అక్కడికి వెళ్ళి భర్త హోదాలో నేను డాక్యుమెంట్ తీసుకొచ్చాను. ఏంటిది? కేస్ షీట్స్ కానీ ఇవన్నీ. మరి నాకు ఎందుకు ఇస్తాను? నేను భర్త కానప్పుడు నాకు ఎందుకు ఇస్తారు? నేను ఎట్లా తెస్తాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూపించు, నాకు దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఇస్తారు? నువ్వు భర్త కాదు పోవాయి అని చెప్పేవాళ్ళు. నాకు అట్లా చెప్పలేదు కదా, నాకు ఎందుకు ఇస్తారు? సో నేను చెప్పదలుచుకుందంటే, ఏ తర్వాత అమ్మాయి ఎక్కడో ట్రాప్ అయింది, అమ్మాయిని ఎక్కడో ట్రాప్ చేశారు. మరి ఆమె బలహీనతను చూసేమో నాకైతే తెలీదు, అది సిట్ వేస్తే ఏమో తెలుస్తుందేమో. సరే, ఆఖరిగా ఒకటే ప్రశ్న, విజయసాయి రెడ్డి గారు
పెద్ద స్థాయి వ్యక్తిగా ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. అవును. ఆయన మీద కావాలని ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మదన్కి డబ్బులు ఇచ్చి ఎర చూపించారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంది. ఇంట్లో ఎంతవరకు లేదు సార్, ఇందులో ఇప్పుడు నా మాటలను బట్టి నా కళ్ళ నిజాన్ని బట్టి గమనించండి. నాకు సింగిల్ పైసా వద్దబ్బా, ఎందుకు మనీ గురించి కదా గోల. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. సింగిల్ పైసా వద్దు, ఇప్పుడు ముందే చెప్తున్నాను. ఆ బిడ్డకి ఎవరో తండ్రి తెలుసండి. మెంటల్ పీస్ ఉంటుంది రాబోయే దినాలు. ఇంకా నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు బతకాలి. ఆ 40 ఏళ్ళలో నాకు మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆ బిడ్డకి ప్రశాంతత ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ, దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ. ఇక్కడ ఏదో మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ దేనికి అయింది అంటే అమాయకత్వమా లేకపోతే బలుపా ఏంటో నాకైతే తెలియదు. ఆ మిస్ఫైర్ ఎందుకో తెలుసుకోవాలి. ఇంకొకరు అలా చేయాలంటే భయపడాలి. న్యాయం జరగాలి, పిల్లోడికి న్యాయం జరగాలి, నా పిల్లలకి న్యాయం జరగాలి. ఇదే, డబ్బు గురించి అయితే కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 2016లోని మీకు ఆమెకి విడాకులు అయిపోయాయి. ఆ తర్వాత ఆవిడ కన్సీవ్ అయింది వేరే వ్యక్తితో. ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి మదన్ మోహన్ పోరాటం చేయాల్సిన అవసరం ఏంటంటే తప్పకుండా ఉందండి. ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పింది. ఓకే, ఇప్పుడు కడుపులో బిడ్డ పడ్డప్పుడు చెప్పలేదు. కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి డెలివరీ అయిన 3-4 నెలల వరకు నా బిడ్డగానే చెప్పింది. నేను నా బిడ్డ అనుకున్నాను. నాకు డాక్యుమెంట్ చూసేంత వరకు తెలియదు నా బిడ్డ కాదని. ఇప్పుడు ఆ మధ్యలో నేను ఎలా క్వశ్చన్ అడుగుతాను నా బిడ్డ కాదని. ఇప్పుడు అది నాకు ఈ మధ్య తెలిసింది. బాబు బయటకు వచ్చిన తర్వాత తెలిస్తే బాబుని చంపలేను, తల్లిని చంపలేను, నేను చచ్చిపోలేను, నా పిల్లల్ని చంపుకోలేను. నిజమైనటువంటి కూడా తెలియట్లేదు. అంత అన్ని క్వశ్చన్ మార్క్సే. ఇది చచ్చిపోవడం ఈ సమస్యకు సమాధానం కాదు. సైన్స్ని ఉపయోగించుకొని, చట్టాలను ఉపయోగించుకొని న్యాయాన్ని బయటికి తీసుకొచ్చేసి న్యాయం చేద్దాం. సార్, శాంతి గారికి మీకు ఏమైనా ఇష్యూ అయ్యి ఆమెను లాగుతున్నారు ఈ కేసులో? ఏం ఇష్యూ లేదండి. ఏం ఇష్యూ? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా ఆడపిల్లలకు తల్లి. ఏం ఇష్యూ ఉంటుంది దీంట్లో? ఒక భార్య, ఇప్పుడు తనకు ఉద్యోగం ఉంది, తను పిల్లలకు పెడతా ఉంది, నేను పెడుతున్నాను. రేపొద్దున ఇష్యూ అయినంత కూడా రేపొద్దున విడిపోయాను అనుకోండి, ఒకవేళ నా పిల్లలకు పెట్టలేదు అనుకోండి, లాస్ అయితే నేనే కదా. మరి ఇది ఆలోచించేవనైతే ముందుకు రాను కదా. ఇది సింపుల్ లాజిక్. ఇప్పుడు లాజిక్ ఏంటంటే జరిగిన మిస్టేక్ ఎట్లా జరిగింది, ఆ జరిగిన మిస్టేక్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, అది చాలా కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది. కోర్టు ద్వారా కూడా అడుగుతాను. ప్రజల మధ్య కొద్దిగా చర్చ జరిగితే రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. ఆ ఒపీనియన్స్ కూడా నేను విని హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ఎవరిని నొప్పించడానికి కాదు. మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. మదన్ ఏదో డబ్బుల కోసమనో, ఒక ఆడదాని జీవితాన్ని రోడ్డు మీదకి తెచ్చాడనో. లేదు సార్, అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదు. డబ్బుల గురించి కాదు. నా భార్యను రోడ్డు మీద తెచ్చే ఉద్దేశం అస్సలనే లేదు. నాకు ముత్యాలంటే 2 కవల పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. సో అటువంటి ఆడపిల్లల తల్లిని ఎవరు, ఏ మగాడు ఇలా చేయడు నాకు తెలిసి అయితే. మరి నేను కూడా అటువంటి వ్యక్తిని, నేను కూడా సామాన్య మనిషిని. ఇలాంటివన్నీ సమస్య జటిలంగా ఉంది. ఈ మానసిక క్షోభ నుంచి నేను బయటికి రావాలి, నా మిగతా జీవితం చక్కగా ఉండాలంటే ఐ షుడ్ నో ద రియాలిటీస్ విత్ క్లినికలీ. ఏదో ఆమె చెప్పడం కాదు, క్లినికల్గా పెటర్నల్ టెస్ట్, DNA టెస్ట్ ద్వారా తెలిస్తే ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తుంది. ఉద్దేశం ఏమీ లేదు. డబ్బుల గురించి కాదు. నా భార్యను రోడ్డు మీద తెచ్చే ఉద్దేశం అస్సలనే లేదు. నాకు ముత్యాలంటే 2 కవల పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. సో అటువంటి ఆడపిల్లల తల్లిని ఎవరు, ఏ మగాడు ఇలా చేయడు నాకు తెలిసి అయితే. మరి నేను కూడా అటువంటి వ్యక్తిని, నేను కూడా సామాన్య మనిషిని. ఇలాంటివన్నీ సమస్య జటిలంగా ఉంది. ఈ మానసిక క్షోభ నుంచి నేను బయటికి రావాలి, నా మిగతా జీవితం చక్కగా ఉండాలంటే ఐ షుడ్ నో ద రియాలిటీస్ విత్ క్లినికలీ. ఏదో ఆమె చెప్పడం కాదు, క్లినికల్గా పెటర్నల్ టెస్ట్, DNA టెస్ట్ ద్వారా తెలిస్తే ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తుంది.